తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 14/2/2026 మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు యాసంగి పంట రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఎకరానికి 12,000 చొప్పున మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. చాలామంది రైతులకి నేను ఇన్ఫర్మేషన్ అయితే చాలా రోజుల నుంచి అయితే ఇస్తున్నారు. మీ అందరికైతే యాసంగి పంట డబ్బులు అయితే పడుతున్నాయి, అందరు చెక్ చేసుకోండి అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నాను. వీళ్ళకి చెప్పినట్టుగానే రైతులకైతే చాలా వరకు ఏమనుకున్నారంటే మనకి ఎలక్షన్ సందర్భంగా ఆగుతుందేమో, ఎలక్షన్స్ కోడ్ ఉంది, అందువల్ల మనకి అమౌంట్ ఆగుతుందేమో అని చెప్పేసి చాలామంది రైతులు అనుకున్నారనమాట. కానీ అందరికీ చెప్పాను, మనకి ప్రభుత్వం అయితే ఎలాంటి అమౌంట్ అయితే ఆపట్లేదు, అందరికీ విడుదల చేస్తుంది అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. నేను చెప్పినట్టుగానే అందరికీ అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాల్లో పడడం అయితే జరిగింది. అందరూ చెక్ చేసుకోవడం కూడా అయితే జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీ ఖాతాలో డబ్బులు పడలేదు అనుకుంటే ఒకసారి మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీది ఏ ఊరు, ఓకేనా, మీది ఏ ఊరు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు డబ్బులు పడ్డాయా లేవా, ఎకరానికి 12,000 చొప్పున పడ్డాయా లేవా అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా దానికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. రిప్లై ఇచ్చి మీకు డబ్బులు ఎందుకు పడలేదన్న దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ గురించి ఇంకొక స్పష్టత కూడా ఇవ్వాలన్నమాట. మీకు ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుందన్నమాట. మీరు అది అక్కడ గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మీరు ముందుగా అమౌంట్ విషయంలో చూసుకున్నట్లయితే మీ అందరికైతే ఇక్కడ అమౌంట్ పడగానే ఇలాంటి మెసేజ్ అయితే ఒకటి వస్తుందన్నమాట. ఈ అమౌంట్ మనకి ఇక్కడ పడ్డట్టు మనకైతే ఇది ఒక మెసేజ్ మీ అందరికీ. కొంతమందికి ఇలాంటి మెసేజ్ రాకపోయినా సరే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడి ఉంటున్నాయి అనమాట. చూసుకోండి, ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ రావాలని అయితే లేదు. అయితే ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే మీకు ఆ మెసేజ్లోనే మీకు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందో అంత అమౌంట్ చూపిస్తుంది, మీకు ఎంత పడ్డదో. అలానే అక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ 2 మీకు అందరికైతే అక్కడ చూపించడం జరుగుతుంది. ఆ ఖాతాలో మీరైతే డబ్బులు చెక్ చేసుకున్నట్టయితే మీకు అందులో అమౌంట్ అయితే చూపిస్తాయి అనమాట. ఓకేనా. ఈ అమౌంట్ని వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి మీ అందరికైతే ఇక్కడ ప్రభుత్వం చెప్పి కింద మీకు మీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. అమౌంట్ కనుక పడలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఎందుకు పడలేదు, మీ జిల్లాలో ఎవరికైనా పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసి ఆ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ అనేది సర్వేలు అనేవి మొత్తం పూర్తి చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రభుత్వం అయితే ఈసారి కేవలం సాగు భూములకే ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయిందని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వాలు ఎలా ఉండేయంటే మనకి అమౌంట్ అనేది ఎవరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళకి అమౌంట్ విడుదల చేసేది, అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుందంటే రైతు భరోసా కింద పెట్టి మనకి ఏమంటుందంటే కేవలం సాగు భూములకు మాత్రమే. ఓకేనా. అయితే అన్ని ఊర్లలో అన్ని జిల్లాల్లో అసలు ఎన్ని సాగు భూములు ఉన్నాయి, అలానే ఎంతమంది రైతులు ఉన్నారు, ఇందులో సాగు చేయని భూములు ఎన్ని ఉన్నాయి, అలానే వెంచర్లు ఎన్ని ఉన్నాయి, అలానే రాళ్ళు గుట్టలు కొండలు ఇలాంటి ఏమైనా భూములు ఉన్నాయా, వీటన్నిటిని మనకి సర్వేలు పెట్టి సర్వేల్లో మనకైతే చేయడం జరిగిందనమాట. ఇలా ఊరు మీ అందరికి తెలిసే ఉంటుంది. అన్ని ఊరు సర్వేలు చేసి ఆ సర్వే యొక్క డేటాని మనకైతే మనకి పైకి పంపించి ఈ అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇందులో దీన్ని పెట్టడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సాగు భూముల రైతులకు ఇస్తే వాళ్ళు ఉపయోగపడుతుంది, ఇలా బీడ్లున్న భూములకి అలానే ఇక్కడ మనకి ఏవైతే వెంచర్లు ఉన్న భూములకి ఇలాంటి వాటికి ఇస్తే దేనికి యూజ్ ఉండదు, మనకి అమౌంట్ వేస్ట్ అవుతుందని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని మనకి సాగు భూములకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయ్యి కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సిద్ధమైందనమాట. ఓకేనా. మీ భూములు కనుక సాగు భూములు అయ్యి ఉంటే మాత్రం మీకు తప్పకుండా డబ్బులు పడతాయి. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీకు మాత్రం డబ్బులు అయితే పడవన్నమాట. ఓకేనా. ఇందులోనే మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి, వరి పంట వేసిన వాళ్ళకి కూడా 500 రూపాయలు, ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇస్తుందన్నమాట ప్రభుత్వం. అంటే ఇక్కడ మీ భూములు సాగు భూములు అయ్యి మీరు వరి పంట డబ్బులు వేసినట్టు అంటే వరి పంట వేసినట్టయితే మీకు ఎకరానికి 12,000 పడతాయి. ఆ వరి పంట మీరు ఒక 4 ఎకరాలకి వేస్తే 4 ఎకరాలకి 500 రూపాయలు బోనస్ లెక్కబడి మీకు ఎకరానికి 12,500 చొప్పున పడ్డం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ జిల్లాల వారీగా మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, విడుదలైన మొత్తం అమౌంట్ ఎంత, వీటన్నిటి గురించి ఇలా మీరు ఇక్కడ చూసుకోండి. ఒకవేళ మీకు అమౌంట్ కనుక రాకపోతే చెప్పాను ఆల్రెడీ, కింద కామెంట్ చేయండి తప్పకుండా మీది ఏ జిల్లా అని చెప్పేసి. అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఇవ్వాలి. ఏంటంటే ప్రభుత్వం జిల్లాల వారీగా విడుదల చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ జిల్లాల వారీగా విడతల వైజ్గా వస్తున్నారు కాబట్టి కాస్త మీ జిల్లాకు వచ్చేసరికి అయితే లేట్ అవుతుందన్నమాట. వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఫస్ట్ ఒక ఎకరం లోపు వారికి అందరికీ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక జిల్లాలో తర్వాత 2 ఎకరాల లోపు, అలా 3 ఎకరాల లోపు, ఇలా ఎకరాల వారీగా వస్తుంటారు కాబట్టి కాస్త ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అవుతుందన్నమాట. కానీ తప్పకుండా 15 ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే పడతాయి. మరి 20 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మాత్రం 20 ఎకరాలు ఉన్న వరకైతే కాస్త ఆలస్యం అవుతుందన్నమాట. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఒకవేళ మీకు 15 ఎకరాల లోపు ఉండి సాగు భూములు ఉంటే మాత్రం మీకు తప్పకుండా అమౌంట్ అయితే పడుతుందన్నమాట. ఓకేనా. ఇంకా మీకు అమౌంట్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దంటే కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి అనమాట.
ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కింద ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఇది అమౌంట్ గురించి మొత్తం ఇది క్లారిటీ. ఇంకా మీకు అమౌంట్ పడాలంటే కాస్త వెయిట్ చేయండి, అమౌంట్ పడగానే నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.